మిర్చి యార్డ్లో కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల మంజూరుపై రగడ జరుగుతోంది. ఈ వ్యవహారంలో లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే తాలు తరక తేమ పేరుతో రైతుల నుంచి ఎక్కువ తూకం వేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జీరో వ్యాపారంతో ప్రభుత్వం ఆదాయానికి గండి పడుతోందనే ఆరోపణలు లేకపోలేదు. అధికారులు అక్రమార్కులుగా మారి లక్షలు దండుకుంటున్నారా? ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదు? గుంటూరు మిర్చి యార్డ్ వ్యవహారాలపై ఇన్సైడ్ స్టోరీ. గుంటూరు మిర్చి యార్డు అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. తాలు తరక తేమ పేరుతో రైతులను దగా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీరో వ్యాపారం, కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల మంజూరులో భారీగా డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు లేకపోలేదు. మిర్చి మార్కెట్లో మాయాజాలం జరుగుతోందని రైతులు ఫిర్యాదు చేస్తున్నా అన్ని బుట్టదాఖలవుతున్నాయి. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల రైతులు మిర్చి పంటను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. గుంటూరు మిర్చి యార్డుకు వస్తే మంచి ధర లభిస్తుందని అన్నదాతల నమ్మకం. కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలతో అది బొమ్మవుతోంది. యార్డ్లో 200 మంది ఎగుమతిదారులు ఉన్నారు. అలాగే 600 మంది కమిషన్ ఏజెంట్లు మిర్చి అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నారు. ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. గుంటూరు మిర్చి యార్డుకు ఎంత పేరుందో అవినీతితో అంతే అపప్రదను మూట కట్టుకుంది. రైతుల నుంచి మచ్చు పేరుతో దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రెట్టింపు కమిషన్ వసూలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్నారన్న అభియోగాలు లేకపోలేదు. అధికారుల అండదండలతోనే దందాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. నిత్యం ఏదో వివాదంతో వార్తల్లో ఉంటున్న గుంటూరు మిర్చి యార్డ్లో ఇటీవల కొత్తగా కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల మంజూరుపై రగడా జరుగుతోంది. 47 మంది కమిషన్ ఏజెంట్ లైసెన్సులకు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఆమోదించారు. దీనిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి గతంలో వీటిని బహిరంగంగానే వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. అంతేకాదు దీనిపై విచారణ జరపాలంటూ జాయింట్ కలెక్టర్తో పాటు మార్కెటింగ్ శాఖ కమిషనర్ను కలిసి విన్నవించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలలకు పైగా గుంటూరు మిర్చి యార్డుకు పాలక వర్గం లేదు. దీంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల మంజూరులో లక్షల చేతులు మారాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యవహారంలో మార్కెటింగ్ శాఖ అధికారి చక్రం తిప్పారని వినిపిస్తోంది. పాలకవర్గం ఏర్పాటైన తర్వాత ఆఫీసర్ పాత్ర తగ్గలేదు. జీరో వ్యాపారంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నట్లు పాలకవర్గం గుర్తించింది. దీంతో యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. కమిషన్ ఏజెంట్ల లైసెన్సుల మంజూరు ఆరోపణలపై విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.